బడును. నా యందు కటాక్షముంచావు. ఎందుకయ్యా? నేను దూరాల్ని, నన్ను ఎవ్వరూ గుర్తించరు. మోయే దేశంలో నాకున్న బాధ అంతా ఇంత కాదు అని ఆవిడ రూతు ఎంతగా దీనరాలుగా మాట్లాడుతుందంటే, నా ఎందుకు కటాక్షం ఉంచావయ్యా? నీ చేలో ఏరుకుంటామేమిటి? వాళ్ళు పాలేర్లు వాళ్ళ పొలాల్లో ఏరుకుంటారు. పొలాలు ఆ పరక ఏరుకుంటంలో వాళ్ళకి ఆనందం. ఎందుకంటే కొన్ని గింజలు అక్కడ మిగులుతాయి. ఆ మిగిలిన గింజలతో అక్కడ బత్తాలు కూడా స్టాక్ చేసుకోవచ్చు. ఈ 15 ఎకరాల్లో ఏరుకున్న పరకకి ఎంత వచ్చిందంటే 4 బత్తాలు వచ్చిందని నేను విన్నాను. 4 బత్తాలు పరక ఏరుకుంటే 4 బత్తాలు వస్తుంది, నాకు తెలుసు. ఇప్పుడు ఆ పరక ఏరుకుంటములో కృతజ్ఞత చూపిస్తుంది ఎవరికి? బోయేజ్కి. ఎవరు? రూతు. ఇలా పరక ఏరుకోవటము, నాకు కటాక్షం ఉంచావు. ఎవరయ్యా నువ్వు? ఎందుకయ్యా అంత కటాక్షం నా మీద? ఎందుకయ్యా అంత దయ నా మీద? మా బతుకులు చిత్తకాగితాలు ఏరుకొని కూడా పని చేయవు. దేవుణ్ణి మనం ఇదే అడగాలి. ఏమిచ్చయ్యా